బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక నియోజకవర్గంలోని 7 మండలాలలో గత 3 రోజుల నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు పినపాక నియోజకవర్గం మొత్తం జల దిగ్బంధంలో ఉంది. భారీ వర్షాలకు గ్రామాలలో వరద నీరు చేరడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కొన్ని గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. మరికొన్ని చోట్ల రహదారులు, కల్వర్టులు కూడా కొట్టుకుపోయాయి. కొన్ని గ్రామాల్లో వాగులు పొంగి ఇళ్లలోకి చేరడంతో కట్టేసి ఉన్న పొడి పాడి పశువులు కూడా చనిపోయాయి. బూర్గంపాడు మండలంలోని కృష్ణసాగర్ గ్రామంలో కట్టేసి ఉన్న 66 గేదెలు చనిపోయాయి. మరికొన్ని చోట్ల ఇంటి ముందు పెట్టిన ద్విచక్ర వాహనాలు, కార్లు కొట్టుకుపోయాయి. వెంటనే స్పందించిన జిల్లా కలెక్టర్ కింది స్థాయి అధికారులు అప్రమత్తం చేసి చర్యలు తీసుకోవాలని సూచించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక నియోజకవర్గంలోని 7 మండలాల్లో గత 3 రోజుల నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు పినపాక నియోజకవర్గం మొత్తం జల దిగ్బంధంలో ఉంది. భారీ వర్షాలకు గ్రామాల్లో వరద నీరు చేరడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కొన్ని గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. మరికొన్ని చోట్ల రహదారులు, కల్వర్టులు కొట్టుకుపోయాయి. కొన్ని గ్రామాల్లో వాగులు పొంగి ఇళ్లలోకి చేరడంతో కట్టేసి ఉన్న పాడి పశువులు చనిపోయాయి. బూర్గంపాడు మండలంలోని కృష్ణసాగర్ గ్రామంలో కట్టేసి ఉన్న 66 గేదెలు చనిపోయాయి. మరికొన్ని చోట్ల ఇంటి ముందు పెట్టిన ద్విచక్ర వాహనాలు, కార్లు కొట్టుకుపోయాయి. వెంటనే స్పందించిన జిల్లా కలెక్టర్ కింది స్థాయి అధికారులు అప్రమత్తం చేసి చర్యలు తీసుకోవాలని సూచించారు.